మొదలైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ ఎమర్జెన్సీ వచ్చింది. దానికి ఒక సమాధానంగా ఆ తిరుగుబాట్లను అణచడానికి ఒక పరిష్కారంగా పాలకులు, ప్రభుత్వాలు ఎమర్జెన్సీని ఒక పథకంగా, ఒక సాధనంగా వాళ్ళు ఎంచుకున్నారు. అట్లా ఎమర్జెన్సీ విధించిన తర్వాత మొత్తంగా దేశవ్యాప్తంగానైతే ఒక భయం. పత్రికలు కూడా కొన్ని పేజీలు పూర్తి బ్లాంక్ పేపర్స్ వచ్చేవి. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎప్పుడైనా సెన్సార్షిప్ విధిస్తే దాన్ని ఆమోదించేవాళ్ళు కాదు, అక్కడ వేరే వార్త వేసేవాళ్ళు కాదు. ఆ మొత్తం కాలం బ్లాంక్గా వదిలిపెట్టే మొత్తం వార్త ఉండి ఆ పార్ట్ మాత్రం తెల్లగట్లే ఉండేది. అది చూస్తేనే అనుమానం వచ్చేది, ఏదో వార్త తీసేసింటారు. మెల్లమెల్లగా కొంత గుసగుసలుగా ఏం జరుగుతుందని, ఢిల్లీలో పేదల ఇల్లు కూలగొట్టిరని, బలవంతంగా ఖాళీ చేయించారని, చాలా చోట్ల బలవంతంగా మనుషుల్ని తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయిస్తున్నారని, రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారని, ఇవన్నీ వార్తలు మెల్లమెల్లగా బయటికి రావటం. అందరూ జైళ్ళలోనే ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్న కొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని, ఇవన్నీ చర్చలు ఒకటి ప్రారంభమయ్యాయి. అప్పుడే కొన్ని ఎన్కౌంటర్ ఘటనలు ఎమర్జెన్సీలో వాటి మీద ఒక చాలా చర్చ కూడా ఒకటి ప్రారంభమైంది. యూనివర్సిటీలో మేము చేరిన తర్వాత హాస్టల్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా తెలిసేదో కానీ పోలీసు వాళ్ళకి తెలిసేది, తెల్లారి వార్డెన్ వచ్చి హెచ్చరికలు చేసేది, మీరు ఏ విషయం మాట్లాడటానికి వీల్లేదు, మీరు పరిస్థితి మీకు అర్థమైతలేదు, చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి. అది అప్పటికున్న వాతావరణం. ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు, ఎట్లా కొంతమందిని అందులో వాళ్ళు టార్చర్ చేసింది. ఆ తర్వాత డేవిడ్ సెల్బార్ అండ్ I2 ఇండియా కానీ, ఆ తర్వాత దానిపైన అప్పుడు వేసిన ఎంక్వైరీ కమిషన్, ఎమర్జెన్సీ ఎక్సెసెస్ మీద వేసిన ఎంక్వైరీ కమిషన్లో కానీ చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అప్పుడే ప్రభుత్వం కూడా తార్పండే కమిటీ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ల మీద చాలా విషయాలను బయటికి తీసుకొచ్చింది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ల పైన అధ్యయనం చేయాలని ఒక కమిటీ వేయాలనుకున్నారు. కానీ చాలా సమాచారం బయటకు వచ్చిన తర్వాత ఆ భార్గవ కమిషన్ అనే దాన్ని అర్థాంతరంగా దాన్ని రద్దు చేసింది. ఇంకా అంతే, దాని మీద ఎంక్వైరీ కూడా కొనసాగలేదు. ఇవి అప్పటి పరిస్థితులు. ఈ పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ ఎమర్జెన్సీ విధించిన తర్వాత దేశవ్యాప్తంగా అప్పటి వరకు ఒక ఆలోచన ఉండేది, మనది పెద్ద ప్రజాస్వామ్యం, భద్రంగానే ఉన్నాం మనం, అన్ని దేశాలలో అరాచకం ఉంది కానీ మన దేశంలో లేదు, సైనిక పాలన ఉంది కానీ మన దగ్గర లేదు, పూటకో ప్రభుత్వం సైనిక తిరుగుబాట్ల వల్ల వస్తుంటే పోతుంటాయి, మన దగ్గర అట్లా కాదు, స్థిరమైన ప్రభుత్వం ఉంది, ఒక రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది, ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పి బలంగా విశ్వసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ ఒక షాక్. నిజానికి మామూలు షాక్ కాదు. అంటే మనం కూడా ఆ దేశాల కంటే భిన్నమేం కాదు, మన దగ్గర కూడా ఇంతే హక్కులన్నింటినీ అణిచివేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, మనుషులను కేవలము అధికార పార్టీ కంటే, అధికార పార్టీ నాయకుల కంటే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నందుకే అరెస్ట్ చేస్తున్నారు, తప్పు కదా అని ఒక చర్చ. ప్రజలందరం కూడుకొని ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేయకుండా దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేది ఒక నిర్ణయానికి వచ్చి, ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ తర్వాత తలెత్తిన పరిణామం ఏంటంటే దేశవ్యాప్తంగా పౌరహక్కుల ఉద్యమాలు బలపడ్డాయి. మొదట జయప్రకాష్ నారాయణ ఇచ్చిన ఒక సూచనతో PUCL వచ్చిన, అప్పటికే ఉన్నటువంటి పౌరహక్కుల సంఘాలేమో అవి ఇంకింత బలపడి ప్రజా ఉద్యమాలుగా అవి రూపాంతరం చెందిన ప్రజా ఉద్యమాలుగా అవి బలపడ్డాయి. పౌర హక్కుల సంఘం ఉండేది, ఒక రాష్ట్ర కమిటీ ఉండేది. పౌర హక్కుల సంఘం అనేది జిల్లా స్థాయి దాకా విస్తరించి ఒక స్వతంత్రమైన ఒక అస్తిత్వాన్ని పొందే ప్రయత్నం అప్పుడు ప్రారంభమైంది. మనం గట్టిగా పనిచేయాలి అని ఆ రకంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాలాంటి వాళ్ళని చాలా మంది, బాలగోపాల్ కూడా మాటకు వస్తే, అందరం కూడా ఒక పౌర హక్కుల ఉద్యమంలోకి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలోకి వచ్చినామంటే అది ఎమర్జెన్సీ మీద వచ్చిన నిరసనల వల్ల కలిగినటువంటి ప్రభావం. అటు తర్వాత చాలా విస్తృతంగా దాని మీద ప్రచారం చేస్తూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా చాలా మీటింగులు అవన్నీ జరిగినాయి. నిజ నిర్ధారణ కమిటీలో అవన్నీ జరిగినాయి. ఈ మీటింగ్ కూడా చాలా
తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎమర్జెన్సీ వ్యతిరేక దినం మనం మీటింగ్ కూడా జరుపుతూ ఉండేది, లేకపోతే ఏదో ఒక సెమినార్ అన్న జరుగుతూ ఉండేది. తర్వాత దళిత ఉద్యమాలు, మహిళా స్త్రీవాద ఉద్యమాలు బలపడ్డాక వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. మీకు ఒక్క ఎమర్జెన్సీ విధిస్తున్న మీ హక్కులు పోయినాయి కదా, మాకు ఇంట్లో రోజు హక్కులు పోతాయి కదా, మరి మా సంగతి ఏంది? దళితులకు కూడా అదే పరిస్థితి కదా, రోజు ఊళ్ళో వాళ్ళ హక్కులు హరించి వేస్తూనే ఉంటారు కదా, మాకు రోజు ఎమర్జెన్సీయే కదా అని ఒక చర్చ. మరి అట్లాంటప్పుడు ఈ ఒక్క ఎమర్జెన్సీ దినమైంది, మాదైతే ఏమని చెప్పుకోవాలి, రోజు ఎమర్జెన్సీ జరుపుకోవాలా మేము అని ఒక ప్రశ్న వచ్చింది. సరే, ఆ ప్రశ్న అప్పుడు చాలా ప్రకంపనలే సృష్టించింది. ఆ తర్వాత నాకు తెలిసి పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇంక ఎమర్జెన్సీ వ్యతిరేక దినం అనే మీటింగులు జరగలే. మళ్ళీ ఈ 4-5 ఏళ్ల నుంచి జరుపుతూ ఉన్నాం, కారణాలు లేకపోలేదు. కాకపోతే ఒక 2 పరిణామాలను మనం విస్మరించడానికి వీల్లేదు. ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాల వల్ల వచ్చిన చైతన్యం ఏదైతే ఉందో, భారతదేశంలో ప్రజాస్వామిక విలువలను ప్రతిష్ఠింపజేయడానికి అది చేసిన కృషి మామూలు కృషి కాదు. ఆ కృషి వల్లనే మహిళల మీద కానీ, ఆదివాసుల మీద కానీ, దళితుల మీద కానీ, పర్యావరణం వల్ల తలెత్తుతున్నటువంటి ఒక పర్యావరణ సమస్యలు కానీ, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పౌర హక్కుల ఉద్యమంలో ఎజెండా మీదకి వచ్చినాయి. భారతదేశ రాజకీయాల్లో కూడా అవి ఎజెండా మీదకి వస్తున్నటువంటి సమయాన పౌర హక్కుల సంఘాలు కూడా స్పందించి ఆ విషయాలను కూడా జోడించుకోవటం రాజ్యం వల్ల వచ్చిన నిర్బంధమే కాదు, సామాజిక వ్యవస్థల ఆధిపత్య వ్యవస్థల వల్ల జరుగుతున్న నిర్బంధాన్ని కూడా మనం వ్యతిరేకించాలనే ఒక ఆలోచనకు రావటం, విస్తృతంగా దళిత ఉద్యమం నుంచి అనేక ప్రశ్నలను మనం ఎదుర్కొని అప్పుడు వచ్చినటువంటి సూచనలను స్వీకరించి ఈ పౌర హక్కుల ఉద్యమాన్ని ఇంకా విస్తృతపరిచేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమమే కనుక లేకపోయి ఉంటే దానికి ఈ రకమైన పరిణామాల దాకా అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే కలిగేది కాదు కదా అని చెప్పి ఆ తర్వాత ఒక సమాధానం చెప్పుకున్నా. ఇవాళకి కూడా మనం కొన్ని ఆలోచన చేయవలసిన విషయాలను అయితే మనం ఎమర్జెన్సీ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ వాటిని కొన్నింటిని మనం ఇవాళ తలెత్తుతున్న పరిణామాల గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవలసి ఉంది. ఇవాళ ప్రధానంగా మనం మాట్లాడుకోవలసినటువంటి అంశాలు ఏంటంటే, ఇవాళ పాలకులు ఎమర్జెన్సీని పెట్టట్లేదు. ఇంకా ఆ అనుభవం అందరికీ తెలిసిపోయింది. ఇది నిరసనలకు దారితీస్తాయి, తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవలసి వస్తుంది, శాశ్వతంగా అది మనల్ని దెబ్బతీస్తుంది అనే ఒక భయం అయితే పాలకుల్లో పడ్డది. కాబట్టి మన దగ్గర ఒక ఎమర్జెన్సీ లాంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి ఎవరు కూడా సాహసించటం లేదు. కానీ అప్రకటితంగా ఇప్పుడు ఒక నిరంకుశమైన పాలనను మాత్రం కొనసాగించడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటాయి. దానికి కావలసిన ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర కూడా ఏమంటారంటే, మేము లేకపోతే ఇది జరిగేదా, మేమే కదా ఈ సమాజానికి ఇప్పుడున్న ఈ మాత్రం అభివృద్ధికైనా మేమే కారకులమని చూపించుకోవటం. తెలంగాణ అయితే నా వల్లే తెలంగాణ వచ్చింది, నేను లేకపోతే తెలంగాణ లేదు కదా, కాబట్టి నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ప్రత్యేకమైన అధికారం ఉందని చెప్పుకోవటం మనం చూస్తాము. ఇక్కడ నుంచి దీన్ని ఆధారం చేసుకొని రకరకాలైనటువంటి రూపాల్లో ఒక నిర్బంధం అనేది పెరుగుతూ ఉంటుంది. నిత్యం అధికారాన్ని ఒక వ్యక్తి ఇష్టానుసారంగా చెలాయించడం, క్యాబినెట్ అనే దానికి ఒక స్థానము గుర్తింపు లేకపోవటం, అసెంబ్లీ అనేది అధికార పార్టీ కార్యకలాపాల ప్రచార వేదికగా మారిపోవటం, ఎక్కడ ఏ రూపంలో నిరసన వ్యక్తమైన 144 సెక్షన్ 53 పెట్టి సెక్షన్ 30 పెట్టి అరెస్ట్ చేయటం. ఒకటి మీరందరూ గమనించాలి, కేటీ రామారావు ఇక్కడ టూర్కు పోతున్నట్టే చాలు, అక్కడ ఉన్న పాత తెలంగాణ ఉద్యమకారులను ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయాలి అని అడగటానికి వీల్లేదు. మొన్న ఆయన ఇక్కడికి జహీరాబాద్ వెళ్ళిండు, ఫార్మాసిటీ నిమ్స్లో ఒక కంపెనీకి పునాది రాయి వేయటానికి. రైతులు మా భూములు తీసుకోవద్దని 12 గ్రామాల్లో 24 గ్రామాల్లో 12,000 ఎకరాల సేకరణ. 12,000 ఎకరాలు జహీరాబాద్ ఉండే ప్రత్యేకత ఏంటంటే, చాలా కొద్దిపాటి నీళ్లు ఉంటాయి. ఆ కొద్దిపాటి నీళ్లను చాలా అద్భుతంగా ఉపయోగించి 3-4 పంటలు తీస్తారు. చెరుకు వేస్తారు, అల్లం వేస్తారు, వెల్లుల్లి పండిస్తారు,
తర్వాత పప్పు దినుసులు పండిస్తారు. చాలా ఒక అద్భుతమైనటువంటి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అక్కడ చేస్తారు వాళ్ళు. ఒక నీటి ఎద్దడి గల ప్రాంతంలో అట్లా వ్యవసాయం చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎర్ర నేలని కొంతమంది చిన్న చిన్న ఏవో ఒక రకాల తోటలు ఫేమస్ ఆ ప్రాంతం. కోహిర్కి జామ్ అని అంటారు, వికారాబాద్కి ఆమని. అంటే అట్లా ఈ ప్రాంతం పండ్ల తోటలకు కూడా చాలా ప్రసిద్ధి. చిన్న రైతులు పొద్దంతా పొలంలో కూర్చొని పనిచేస్తారు. అట్లాంటి రైతులు మేము భూమి ఇస్తే మా బతికెట్లా అని చెప్పి వాళ్ళు అందరూ కూడా మరి మాట్లాడిన సందర్భం. సంజయ్ గారికి, విమల గారికి స్వాగతం. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భూమే కనుకపోతే వాళ్ళకు జీవనాధారం లేదు. కానీ ప్రభుత్వం భూసేకరణ ఎట్లా చేస్తుంది కదా అంటే, మీరు వెనుకట బందగి భూమిని అప్పుడు విష్ణు దేశ్ముఖ్ గుంజుకున్నాడని చెప్తే విన్నాం. సాకలైలమ్మ భూమిని గుంజుకున్నారంటే విన్నాం మనం విష్ణు దేశ్ముఖ్. కానీ వాళ్ళ నిజంగా మనం చూస్తున్నాం. ఎన్కౌంటర్ స్పెషలిస్టుల మాదిరిగా భూసేకరణ స్పెషలిస్టులు తయారైపోయారు. నేను ల్యాండ్ ఎక్విజిషన్ స్పెషలిస్టులని ఆర్డీఓలని వేస్తాడు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ స్పెషలిస్ట్ ఏం చేస్తాడు? రైతులను విభజిస్తాడు. నువ్వు వాళ్ళతో ఎందుకు పోతావు, నీకు ఎక్కువ పైసలు ఇప్పిస్తాను, మాతో ఉండాలి. ఈయన పోయి రోజు గ్రామాల్లో ఇది ఆగేది కాదు, భూములు పోతాయట అని చెప్తా ఉంటాడు. ఈ ప్రచారంలో అధికార పక్షం ఉండొచ్చు, ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమందిని భాగం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది ఇక సర్వే. ఇది ఆగదు, పోతాయి మీరు ఇచ్చేయండి, ఇవ్వకపోతే బ్యాంకులో పైసలు వేసి గుంజుకుంటున్నట్ట అని చెప్పి ప్రచారం చేసి అన్నకు తమ్మునికి, తండ్రికి కొడుకు, అత్తకు కోడలకు మధ్యన పంచాయతీ పెట్టి ఒకరొకరు సిగ్గలు పట్టుకునేదాకా, జుట్లు పట్టుకునేదాకా, కత్తులు చూసుకునేదాకా విభజనను తీసుకొచ్చి మొత్తం మీదనైతే సంతకాలు పెట్టిస్తారు. ఆ భూములు బలవంతంగా గుంజుకుంటారు. 8 నుంచి 12 లక్షలు 16 లక్షలు రైతుకి ఇస్తే మొన్న వాళ్ళ కంపెనీలకు 1 కోటి రూపాయలకి ఎకరం ఉంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నది, రైతుల భూమిని ₹1 కోటి విలువ గల రైతుల భూమిని 15 లక్షల లోపుకు తీసుకొని ₹1 కోటి గవర్నమెంట్ ఇచ్చి దాని మీద లాభం సంపాదిస్తారు. నేను TSIIC ఆయన అడిగినది ఏం పద్ధతి అండి? నువ్వెవరు గుంజుకోవడానికి, వాళ్ళకి అమ్మడానికి నీ అధికారం ఎక్కడిది? ఆయన భూమి నువ్వెట్లా గుంజుకుంటావు అని అడిగితే మేము రోడ్లేమా అని అన్నాడు. రోడ్లు వేస్తే 5 లక్షలు అవుతుంది ఎకరానికి ఖర్చు, ఇంత నువ్వు ఎందుకు ఛార్జ్ చేస్తున్నావు అని అడిగితే ఆయన సమాధానం చెప్పడు, నేను కూడా రైతునేనండి అంటే. నువ్వు రైతు అయితే భూమి గుంజుకోవద్దు కదా అని నేనేం చేస్తా, పైనుంచి ఆదేశాలు. ప్రతి దగ్గర కూడా పైనుంచి ఆదేశాలు, అందరికి కూడా పైనుంచి ఆదేశాలు వస్తాయి. కాబట్టి ఇక ఎవరం కూడా మేమేం చేయలేమంటారు. మరి నువ్వు చట్టం ప్రకారం పనిచేయాలి కదా, పైనుంచి ఆదేశాల కోసం ఎట్లా పనిచేస్తావంటే ఇప్పుడు అట్లనే నడుస్తున్నది కదా అంటారు. అంటే ఇది ఆ పోలీస్ స్టేషన్ పోతే నన్ను ఎందుకు అరెస్ట్ చేసినావు అంటే పైనుంచి ఆదేశాలు అంటారు. నేను ఇదివరకు కూడా చెప్పిన, ఒకసారి నేను నిజామాబాద్ రైతుల్ని అరెస్ట్ చేస్తే చూడటానికి బయలుదేరినా, అక్కడ వాళ్ళు నీళ్ళు అడిగినందుకు కొట్టి 144 సెక్షన్ 30 పెట్టి వాళ్ళందరినీ ఊళ్ళలో నుంచి బయటికి రాకుండా దిగ్బంధనం చేస్తే చూద్దామని పోతే నన్ను భీమ్గల్ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది అది చేసిన వాళ్ళ పద్ధతి ఎట్లుంటుందని చెప్తున్నా. అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అడిగిన. నేను చాలాసేపు కాళ్ళనే కూర్చున్నా, నేను దిగనన్నా. నిన్ను అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం అద్దం కిందికి తెచ్చాను అనుకో, ఏళ్ళు పెట్టి కిందికి తెస్తారు, వాళ్ళకెళ్ళి గుంజుకోపోతారు. అది ఎన్ని రకాల టెక్నిక్లు నిజంగా అవి అన్ని గుంజుకోపోతారని నేను అద్దం ఎత్తకుండా కూర్చున్నా. బయటికి రావాలి అన్నాడు. ఎందుకు రావాలి అన్నాడు. నువ్వు సెక్షన్ 144 వైలేట్ చేసినావు అన్నాడు. అంటే నా కార్లో మేము ముగ్గురమే ఉన్నాం కదా, నీ లెక్కన కూడా నేను సెక్షన్ వైలేట్ చేయలేను కదా. మరి 144 వైలేట్ చేస్తే బండ్లన్నీ ఆపం. 4 కంటే ఎక్కువ ఉంటే అందరిని అరెస్ట్ చేయలేను, నీ ఎంబడి వస్తా అన్న. అన్నాక కోసం పోయినాక ఇంకా లాస్ట్కి వచ్చి అట్లా కాదు సార్, మీరు 151 కింద అరెస్ట్ చేస్తున్నా అంటే నేను ఏం తప్పు చేసిన, నువ్వు నిజామాబాద్ పోతే లొల్లి అయిపోతుంది కాబట్టి నేను బోనియా అన్నాడు. అన్నాక నేను నిజామాబాద్ ఎందుకు పోతున్నా, నేను ఆర్మూర్ పోతలేను నిజామాబాద్ పోతున్నా అని నేను అన్నా. అట్లా కాదు సార్, నువ్వు పోవద్దాడికి అన్నాడు. లాస్ట్కి వచ్చి ఏమన్నాడంటే పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. అంటే మొత్తం మీద అయితే గవర్నమెంట్ ప్రగతి భవన్కి వెళ్ళి ఆదేశాలు వస్తే పనిచేస్తారు. మొన్న ఒక సీనియర్ ఆఫీసర్ కలిసి నేను అన్నాను, మీటింగ్ పర్మిషన్ల కోసం ఇట్లే మాట్లాడుతుంటే సీనియర్ ఆఫీసర్ అన్నాడు, మేము ఇవ్వటానికి అభ్యంతరం లేదు, అన్ని సూచనలు ఇవ్వరు చెప్పి ఇంత అయినాక కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు వ్యతిరేకంగా పోతే
పైనుంచి ఆదేశాలు వస్తే మాత్రం నేనేం చేయలేదు ఆయన. మొత్తం మీదనైతే ఆర్టీఓ పైనుంచి ఆదేశాలు వస్తాయి, కలెక్టర్కు పైనుంచి ఆదేశాలు వస్తాయి. అంటే ఆఖరిగా తెలంగాణలో ఏంటంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ మాత్రమే ఉంది తప్ప ఇక మిగతా యంత్రాంగం అంతా ఆయన ఆదేశాలు ఇస్తారు, వాళ్ళు పని చేయాలి. మరి పైనుంచి ఆదేశాలు వస్తాయంటే అందరికీ పర్మిషన్లు ఇస్తేనే మీటింగ్లు అవుతున్నాయా? టీఆర్ఎస్ మీటింగ్కి ఏం పర్మిషన్ ఇచ్చారని అన్నా. ఇక మీకు తెలియదే గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. మమ్మల్ని అడుగుతారా? వాళ్ళు అడిగితే మేము వీడు ఉంటే మాట్లాడుతుంటాడు. అంటే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇంత నిరంకుశంగా తన అధికారాలను చెలాయిస్తుంది. మొత్తంగా నిందితులను ఎక్కడోళ్ళని అక్కడ కొట్టింది. వెంటనే మనం మావాడే పార్టీ వాడు ఆశప్ప ఉన్నాడు నాయకుడిగా. ఆశప్పను వెంటబడ్డారు 3 రోజుల నుంచి. నేను ఆశప్పకు చెప్పిన, నువ్వు ఎట్టే పరిస్థితుల్లో అరెస్ట్ కావద్దు, అరెస్ట్ అయితే మాత్రం నిరసన తెలుపడానికి ఆ మాత్రం ధైర్యం ఉండదంటే ఆయన సెల్ ఫోన్ హైదరాబాద్లో పెట్టిపోయాడు. ఆయన సెల్ ఫోన్ పట్టుకొని పిల్లగాడు ఏదో పని మీద ఊరు తిరుగుతున్నాడు. ఆయన ఏడిపోతే ఆడ పోలీస్ వ్యాన్లు వస్తున్నాయి. ఎందుకని నాకు ఇట్లా అంటే అప్పటిదాకా అర్థం కాలేదు. ఈ సెల్ ఫోన్ సిగ్నల్ పట్టుకొని ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దొరకలేదు. మొత్తం మీద సెల్ ఫోన్ ఒకడుంది, ఆయన ఒకడున్నాడు, తిరుగుతా ఉన్నాడు. మొత్తం మీద తెల్లవారి బయటకు వస్తే ఇక ఆయన మీద అరుపు లేదంటే నువ్వు తప్పించుకొని తిరుగుతావా? చెప్పి గీడ దొరుకుతానని గీడ అరెస్ట్ అవుతా అని ఒప్పందం చేసుకొని అరెస్ట్ కావాలి అని అంటే నిరసన తెలపడానికి కూడా వాళ్ళకు మనకి అలా అవకాశం ఇవ్వడానికి ఇవన్నింటినీ చెప్తా ఉన్నా. నేను ఒక్క దగ్గర మామూలుగా ఉండదు. ఇక ఈ భూసేకరణ స్పెషలిస్ట్ వచ్చి ఇక బెదిరింపులకు దిగి భూమి గుంజుకుంటూనే ఉంటాడు. ఇక మీరు ఫార్మాసిటీకి పోయి చూడాలి, మామూలు అకృత్యాలు కావు వాళ్ళవి. దాడి మామూలు కాదు. 7,000 ఎకరాలను కాపాడుకోవడానికి ఇంకా మిగిలి ఉంది సేకరణ కాకుండా. దానికోసం రోజు రైతులు పడుతున్న ఘర్షణ మామూలు ఘర్షణ కాదు. నిజంగా కూడా రేపు 30కి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. మీ అందరికీ హాలు అది చెప్తా. వాళ్ళ నోటితో వాళ్ళు ఏం చెప్తారు నేను ఒక్కసారి వినాలి. వరంగల్ 24 గ్రామాలకు సంబంధించిన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గవర్నమెంట్ జరిగింది. మంత్రి కేటీ రామారావు గారి దగ్గరికి పోయి మా భూమి మేము ఇయ్యమని, అన్ని లేఅవుట్లే అవుతున్నాయి కదా, నేను చేస్తే తప్పేందని అంటాడు. నీ పనే అది. కోర్టు చీవాట్లు వేసింది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదయ్యా, ప్రజా సంక్షేమం చూడవలసిన పాలకుంది. అంటే ఇన్ని రూపాల్లో అధికారం అనేది, ప్రజాస్వామిక విలువలు అనేది పతనం అయిపోయి ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఎమర్జెన్సీ అనేది నిజంగానే ఆ రోజు మా దగ్గర చర్చ జరిగినట్టే ఇవాళ రోజు ఎమర్జెన్సీ ఆ లెక్కను చూస్తే జహీరాబాద్ వాళ్ళకి, ఫార్మాసిటీ వాళ్ళకి రోజు ఎమర్జెన్సీ. మీరు పర్కాల పోయి చూడాలి, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పచ్చడి పొలాల మధ్యకి వెళ్ళి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారు. రోడ్ ఎమర్జెన్సీ వాళ్ళకి. రైల్వే వాళ్ళది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. రైల్వే వాళ్ళది ప్రతి ఒక్కరు సీరియస్ గా ఇంత లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించబడితే ఎవరో ఒకరు కుట్ర చేసి రెచ్చగొడితే ఇట్లా రెచ్చిపోయి రైలు తగలబెడితే దేశమే కావాలనేది చర్చ. వాస్తవాలు ఎవరు మాట్లాడరు. జరిగింది ఏంది? వాళ్ళకు 2 ఎగ్జామ్స్ జరిగినాయి. హెల్త్ టెస్ట్ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్ అయింది. రిటర్న్ టెస్ట్ పాస్ అయితే వాళ్ళకి ఆర్డర్ వస్తాయి. రిటర్న్ టెస్ట్ 2 సార్లు కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 3వసారి మే నెలలో రిటర్న్ టెస్ట్ ఉండే. ఆ రిటర్న్ టెస్ట్ రద్దు చేసి అగ్నిపత్తుని తెచ్చింది. అగ్నిపత్తు వీళ్ళు ఏమన్నారంటే, ముందు మా రిటర్న్ టెస్ట్ పెడితే మేము పాత సిస్టంలో కంటిన్యూ అవుతాం కదా అనేది మొదటి. ఈ అగ్నిపత్తు పడిదేమన్నాడు అనేది 2వ ప్రశ్న. ఈ అగ్నిపత్తు ఢిల్లీకి వెళ్ళి చాలా ఆలోచన చేసి ఉపయోగాలు ఉంటాయని తెచ్చిందంటే, ఈ మధ్యన ఒక ఆయన ప్రజాస్వామ్యం మీద రోజు ఉపన్యాసం ఇచ్చే పెద్ద మనిషి అది ఎంత గొప్పదో ఆయన ఒక లెక్చర్ ఇచ్చి దానికి సానుకూలంగా ప్రచారం చేస్తారు. మనం ఒక్కలమన్నా అగ్నిపత్తు మీద నేను రాసిండు నాకు సంతోషమైంది. ఆ రోజు ఒక్కలమన్నా రాసినామని మొత్తానికి. విషయం ఏంటంటే 4 ఏళ్ళకి తీసేస్తాడు. 4 ఏళ్ళకి తీసేస్తే నేను ఎటు పోవాలి అని అడుగుతున్నాను. ఒక ఆయన అయితే మొరటుగా టీవీలో నేను ఏం చేయాలి పోయి వచ్చి 4 గంటలకంటే మంత్రులు సలహా చెప్తారు. బట్టలు ఉతకవచ్చు, గడ్డలు గీకవచ్చు, ఫ్యాక్టరీలు కడగవచ్చు, రోడ్లు ఊడవచ్చు. వీటికి మీ దగ్గర 4 ఏళ్ళు పనిచేయాలా? వీటి కోసం మీ దగ్గర 4 ఏళ్ళు పనిచేయాలా? అవి నువ్వెవరు చెప్పడానికి అని అన్నారు పిల్లలు. నువ్వెవరు అవి చెప్పడానికి మేము ఏం చేయాలని. ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటి? ఇవన్నీ సమాధానం చెప్పి వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, రైలు ఆపితే ఢిల్లీకి వెళ్ళింది. అప్పారావు చెప్పిండో సుబ్బారావు చెప్పిండో వాళ్ళకి కరెక్ట్గా అర్థమైంది. ఈ ఆపితేనే కాదు అర్థమవుతుందని అక్కడ పోయి కూర్చున్నారు. పాపం మీద పడిని కొట్టిరి, వాళ్ళని
కొడితే ఊపుకుంటాడా? వాడికి తోచింది ఏదో వాడే చేసిండో, ఎవరి పురిలో పుట్టిండో, ఏ అవసరాల కోసం ఏ భవన్లకు వెళ్ళి ఎవడు ఊదిండో వాడే చేసిండు కావచ్చు వీళ్ళ మీద పెట్టి. మనకే వెళ్త ఆ పిల్లలకి ఇన్ని ఆలోచనలు ఉపాయంతో పోయిండ్రు. సంచులలో పెట్రోల్ సీసలు వేసుకొని అగ్గిపెట్టెలు పట్టుకొని తగలబెట్టడానికి బయలుదేరి వెళ్ళి వెనకాల సుబ్బారావు హస్తం ఉన్నది. రోజు కథనాలు. అరే వాడికి ఆకలింది, నిరసన తెలిపాడు. నిరసన తెలిపితే గిన్ని కక్షల గింత కక్షల అది శాంతి భద్రతల సమస్యన. దేశం అంతా కుప్పగూలిపోతుంది, హైదరాబాద్ నాశనం అయిపోద్ది అన్నప్పుడు నువ్వు డ్రగ్స్ అమ్మితే లేదు, విచ్చలవిడిగా మద్యం అమ్మితే సమస్య కాదు. నీ ఇష్టానుసారంగా ఇవాళ పోలీసులు నగరం మధ్యలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ సమస్య కాదు. కానీ పిల్లలు నాకు నౌకరి కావాలని తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకునేటువంటి విద్యార్థి మొట్టమొదటిసారి లేచి వెళ్ళి అక్కడ నిలబడి అడిగిండు, నా ఉద్యోగం నాకు కావాలి, ఇస్తావా ఇవ్వాలి. ఇది ప్రభుత్వం తీర్చవలసిన సమస్య నిర్ణయానికి వచ్చి అడిగిండు. ఎంత గొప్ప మార్పు! ఒక ప్రజాస్వామిక చైతన్యం మనం ఎవరో నేర్పలే. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మాకు గీడ ఆప్తే ఢిల్లీకి తెలుస్తుందని వచ్చినాం సార్ అని వచ్చి. ఇవాళ చాలా కీలకమైందంటే ఇట్లాంటి సమయాన ఎమర్జెన్సీ దినం మనం ఇవాళ పెట్టుకొని పోవటమే కాదు, అది శాంతి భద్రతల సమస్యన. నిరుద్యోగం నుంచి పుట్టినటువంటి తిరుగుబాట మనం ఏదో ఒకటి తేల్చి ప్రజలకు చెప్పన్నా వద్దా? మనం అక్కడ తిరుగుబాటు చేసిన కేటీ రామారావు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు? సెక్షన్ 151 నీ ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడానికి లేదు. తీవ్రమైన నేరం చేస్తావని అనుమానం ఉంటే తప్ప దాన్ని వాడటానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? కేటీ రామారావు ఏమన్నా యువరాజా? నిజాం పోయినప్పుడు నజర్బంద్ చేసినట్టు ఏడబోతే ఆడ అరెస్ట్ చేయడానికి ఇది ఏం పద్ధతి? ఇవన్నీ కూడా మనం ఇలా అడగవలసినటువంటి ప్రశ్నలు, ఖచ్చితంగా నిలదీయవలసినటువంటి సందర్భము. నేను నిన్నటి నుంచి రాఘవాచార్యతో ఇదే కొట్లాడుతున్నా. మనం సీరియస్గా చాలా విషయాలు మాట్లాడాలి, చర్చ చేయాలని చెప్పి ఇవాళ నేను పౌరకుల సంఘానికి చెప్పేది ఏంటంటే, నా వినతి ఏంటంటే, ఒక పూర్వ సభ్యునిగా ఇట్లాంటి అనేక అంశాలపై మనం కరపత్రాలు తేవాలి, పుస్తకాలు తేవాలి, సెమినార్లు పెట్టాలి. ఇవాళ వాస్తవానికి సెమినార్ పెట్టి నాటి ఎమర్జెన్సీ, వర్తమాన పరిస్థితులు, నేటి ఎమర్జెన్సీ అని ఒక మనం పోలిక చూస్తూ మనం ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిన సమయం. వాళ్ళకు డౌట్ వస్తే ఇవాళ రేపు సెల్ ఫోన్లు వచ్చే, ఇదివరకు లేవు. ఆ సెల్ ఫోన్లు వింటారు, ట్యాపింగ్ చేస్తారు. నీకు ఎక్కడిది నీ జాగిరా? నీ ఇష్టానుసారంగా వినటానికి సుప్రీంకోర్టు ప్రైవసీలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. కానీ ఇష్టానుసారంగా వాళ్ళు జోక్యం చేసుకొని మనకైతే వింటారు. ఇంట్లోకి వెళ్ళి బయలుదేరంగానే మీటింగ్ ఎక్కడికి పోతున్నాం, దారిలో ఎక్కడ పట్టుకోవాలని ఉపాయం వేస్తారు కదా. మరి ఆ మహిళ మీద దాడి చేసి పబ్బుకెళ్ళి బయటికి పోతున్నాడు, నీకు దొరకలేదా? వాళ్ళ అడ్రస్ దొరకలేదా? ఎవడున్నాడు ఆ సెప్టెంబర్లో ఆ కారెంబడి అని చెప్పి మీకు అర్థం కాలేదా? దానికోసం ఉన్నాడా లేదా అని మనం చూపిస్తే, అడిగితే అప్పుడు ఉన్నారు నిజమే, కానీ ఈయనైతే లేడు, మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు అని నువ్వెవరే చెప్పడానికి? పోలీసులు ఇట్లా మాట్లాడటానికి వీల్లేదు కదా. ఇది ఇవాళ మనం ఆలోచన చేయవలసిన దిశ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కమిషన్ వేసిన ఎంక్వైరీ తేల్చి చెప్పిన విషయాలు. కానీ ఇవాళ జరిగిన పరిణామాల్లోనేమో నువ్వు ఇంకొక రకంగా చట్టము ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా వ్యవహరించమని చెప్పలేదు. అందరినీ సమానంగా చూడమని, దాని అర్థం వీళ్ళని కూడా చంపమని కాదు, వీళ్ళ పట్ల కూడా స్పెషల్ కోర్టు వేసి కఠినంగా వ్యవహరించమని చెప్తారు. ఇవన్నీ మనం మాట్లాడాలి. నిజ జీవితంలో నిర్బంధం అనేది ఈ స్థాయిలో నేను పౌరత్వ సంఘంలో పనిచేసిన కానీ నేను ఎన్నడూ చూడలేదు. ఇవాళ మనం చూస్తాము 85 నుంచి 97 వరకు రోజు అగ్నిగుండంలో నడిచిన పరిస్థితి ఉండేది. ఏ రోజు ఎక్కడ పౌరత్వ సంఘం కార్యకర్తకి ఏమవుతుందనే ఒక భయం ఉండేది. కానీ ఆ రోజు కూడా ఈ స్థాయిలో నిర్బంధం లేదు. మీటింగ్ పెట్టుకుంటూ వచ్చి కొట్టిపోయింది. కానీ ఇవాళ మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి మనిషి గొంతు నలుగురు వినకుండా చేయటం, కట్టడి చేయటం, నిరంతరంగా వారి యొక్క కదలికల పైన ఆంక్షలు పెట్టడం, సమావేశాలు జరగకుండా చూడటం ఈ స్థాయిలో అప్పుడు కూడా లేదు. కొట్లాడితే ఓసారి కాకపోతే ఓసారైనా పర్మిషన్లు దొరికాయి. అందుకనే ఇవాళకి ఈ నిర్బంధం గురించి, అప్పటి ఆ నిర్బంధం గురించి మనం పోలిక చూపుతూ ఇటీవల జరిగిన అనేక ఘటనల మీద నా విజ్ఞప్తి ఏంటంటే, మనం ఒక రోజు సెమినార్ పెట్టుకొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. ఒక్క సెక్షన్ 151 మీదనే మీరు స్పీకర్లు పిలవవలసి ఉంటుంది. ఎట్లా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? సెక్షన్ 144 సెక్షన్ 30ని ఎట్లా విధించారు తెలంగాణలో?
దానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యానం ఏంటి, వాటి మీదనే మనం ఒక వక్తను పెట్టుకోవాలి. భూసేకరణ పేరుతో జరుగుతున్నటువంటి దాడి, జీవించే హక్కు, జీవనోపాధి హక్కు మీద జరుగుతున్నటువంటి దాడి మనం ఎంక్వైరీ చేయవలసింది. ఇవాళ మీరు ఎక్కడికన్నా పోండి, నీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ వైఖరి, ఇవన్నీ కూడా మీరు చూడగలిగితే చాలా సీరియస్ అంశాలు. పిల్లల స్కూళ్ళ విషయంలో మూసిపారేస్తారు, సడన్ గా తాము తోచిన నిర్ణయాలు తీసుకుంటారు, ఇవాళ చదువుకోవడానికి అవకాశాలు లేకుండా ఉంటాయి. ఇవన్నింటి మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అవన్నీ పక్కన పెట్టినా కనీసం ఈ 3-4 విషయాలు మీరు భూసేకరణ నుంచి మొదలుకుంటే, ల్యాండ్ 151 నుంచి మొదలుకుంటే 144 దాకా ఈ మూడింటిని ఉపయోగించి, ఇదివరకు మనకు తెలియదు ఇట్లా కూడా నిర్బంధం ప్రయోగిస్తారండి. మామూలుగా అమాయకంగా కనబడే ఈ 3 సెక్షన్లు ఇంత దౌర్జన్యానికి దారితీస్తున్నాయని మనం ఊహించలేదు. ఈ మూడింటితో ఇంత పెత్తనం చేస్తుంది గవర్నమెంట్, ఇంత గుండాయిజం చేస్తుందని కూడా మనం ఊహించలేదు. ఇవాళ చాలా సీరియస్ గా వీటిపై మనం ఒక సెమినార్ పెట్టుకోవాలి. మీరు అని అంటలేదు, నేను కూడా పూర్వ భాగస్వామిని కాబట్టి ఆ హక్కుతో అడుగుతున్నా. మనం దీనిపైన సెమినారు 1 డే లాంగ్ పెట్టాలి. సార్ ఈ 3 పెట్టుకుందాం, 3 మాట్లాడుకుందాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పిలిచి ఆయనను ఇనాగరేట్ ఇప్పించి, మనం పెద్ద పెద్ద లాయర్లు దొరుకుతారు మనకు, ఆ లాయర్లతో మనం ఈ 3 మీద ఉపన్యాసం ఇవ్వగలిగితే ఇవాళ రైతులకు మనం ఊరట కలిగించినటువంటి వాళ్ళమైతాం, న్యాయం చేసిన వాళ్ళమైతాం. నిజంగా కూడా ఒక్కొక్కసారి భూసేకరణ కడిగి పోయి వస్తేనైతే కళ్ళల్లో రక్తమే కాదు, మనకే కోపం వస్తుంటుంది. వాళ్ళతో ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాదు. చట్టం తెలిస్తే చట్టం గురించి మాట్లాడచ్చు, పైనుంచి ఆదేశాలతో ఏం మాట్లాడతాం, అదే న్యాయం అదే చట్టం అన్నంతో ఏం చర్చ చేస్తాం మనం. మీరు కోడి భూమి ఉంది, మీద పడి కొడతాడు, గుంజుకోపోతాడు. ఒక ఆయన కామారెడ్డి దగ్గర విషయం తాగి తట్టుకోలేదు, ఏమని మాట్లాడతాం మీరు ఆయనతో, పైనుంచి ఆదేశాలు నేనేం చేయాలి అంటే ఏం మాట్లాడతాం. వీటి మీదనే నా దృష్టిలో మనం చాలా విషయాలు సీరియస్ గా సెమినార్ పెట్టుకోవాలి. పౌర హక్కుల ఉద్యమాన్ని ఇంకింత బలోపేతం చేయవలసిన సందర్భం. ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పౌర హక్కుల ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రజల్లో ప్రజాస్వామిక స్పృహను ఎట్లా పెంచిందో, నేటి ఈ అప్రకటిత ఎమర్జెన్సీ దినాల్లో కూడా మళ్ళీ పౌర హక్కుల ఉద్యమం ఒక పాత్రను పోషించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీకేమన్నా కొన్ని కష్టం అనిపిస్తే తప్పు పట్టుకోవద్దు, ఎందుకంటే రోజు చూస్తున్నటువంటి కష్టాలు కాబట్టి ఒక్కోసారి ఎందుకు ఇట్లా ఎందుకు జరగాలని ఒక్కోసారి కోపం వస్తుంటుంది. కాబట్టి వాటి నుంచి ఒక్కొక్క ఘటన, ఎందుకంటే నువ్వు చెప్తే ఇలా రాత్రి ఇక్కడ నాతోనే ముగుస్తుంది సభ. మళ్ళీ ఒకసారి సెమినార్ పెడితే మాత్రం తప్పకుండా నాకు కూడా 1 గంట ఇయ్యండి, నేను కూడా వచ్చి చాలా విషయాలు మీతో పంచుకుంటా, చాలా విషయాలు మీకు చెప్తా. ఒక్కొక్క ఏదో ఒక అంశం నేను చెప్పినా కానీ ఆ అంశం చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి నిర్బంధాన్ని మీతో పంచుకోవాలని నాకు కూడా ఒక కోరిక ఉంది. అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.